శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. భారత టీ20 క్రికెట్లో సరికొత్త సంచలనానికి తెరలేచింది. యువరక్తాన్ని నమ్ముకుంటూ సెలెక్టర్స్ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేశారు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసి కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్కు అప్పగించారు. ఈ కొత్త జట్టులో అందరి కళ్ళు ఇప్పుడు ఓపెనింగ్ జోడీపైనే ఉన్నాయి. IPL 2026 సీజన్లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టులోకి ఆరంగేట్రం చేయబోతున్నాడు. ఈ యంగ్ సెన్సేషన్ భారత జట్టుకు సరికొత్త ఊపును తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. మైదానంలో పరుగుల సునామీ సృష్టించే విధ్వంసకర వీరుడు అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. ఎడమ చేతి వాటం కలిగిన ఈ ఇద్దరు మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు గనుక ఓపెనర్లుగా క్రీజ్లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లకు పగలే చుక్కలు కనిపించడం ఖాయం. పవర్ ప్లేను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన ఈ ఇద్దరు కుర్రాళ్ళు మొదటి ఓవర్ నుంచే స్టేడియంను దద్దరిల్లేలా చేయడానికి సిద్ధమవుతున్నారు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇద్దరి బ్యాటింగ్ శైలి దాదాపు ఒకేలా ఉంటుంది. బంతి మెరుపు వేగంతో దూసుకు వచ్చిన స్పిన్ మాయాజాలం ఎదురైనా వీరు ఆడే షాట్స్కు బౌండరీ లైన్ చిన్నబోవాల్సిందే. ముఖ్యంగా పేస్ బ్యాటింగ్ను చీల్చి చెండాడే ఈ అద్భుతమైన టెక్నిక్ ఈ ఇద్దరి బ్యాట్స్మెన్ సొంతం. బౌలర్ ఎంతటి దిగ్గజమైనా సరే ఏమాత్రం భయపడకుండా ఎదురు దాడికి దిగడం వీరి ప్రధాన బలం. అభిషేక్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై తన పవర్ను నిరూపించుకోగా ఇప్పుడు వైభవ్ తోడు కావడంతో భారత జట్టు ఓపెనింగ్ విభాగం కొండంత బలాన్ని సంతరించుకుంది. మైదానం నలుమూలల క్లాస్ అండ్ మాస్ షాట్లతో అలరించే ఈ సరికొత్త జోడీ శకం టీమిండియాకు గోల్డెన్ డేస్ను తీసుకురాబోతుంది. వీరిద్దరు క్రీజ్లో ఒక 5 ఓవర్లు నిలబడిన స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఈ విధ్వంసకర జోడీని అడ్డుకోవడం ఏ ప్రపంచ స్థాయి బౌలింగ్ లైనప్ కైనా అంత ఈజీ కాదు. ఈ భారీ టూర్లో శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. IPLలో అదరగొట్టిన ప్రిన్స్ యాదవ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ల కోటాలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ల నుంచి సెలెక్టర్స్ విశ్రాంతినిచ్చారు. మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలను చూసుకోబోతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, శివం దూబే ఆల్రౌండర్స్గా సత్తా చాటబోతున్నారు. రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ అటాక్ను లీడ్ చేయనున్నారు. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో T20 సిరీస్ ముగిసిన తర్వాత ఇక జూలై 1 నుంచి ఇంగ్లాండ్తో 5 T20ల సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ కొత్త కుర్రాళ్ల వీర బాదుడు చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.